ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఈ రాష్ట్రం అంటే ఏంటి, ఎంతమంది జనాభా ఉంటారు, ఏమి వసతులు ఉన్నాయి, ఏమి వనరులు ఉన్నాయి, మనం ఆ వనరులను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా అనేది మనం బాగా అవగాహన చేసుకోగలిగితే మనం కూడా ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, అంతకుముందు ఎంపీగా పనిచేశాను, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి గెలిస్తే మీరు నన్ను అడగచ్చు, సార్ ఇట్లా వనరులు ఉన్నాయి కదా, ఈ వనరులను ఉపయోగించి మీరు ఎందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు అని అడిగే పరిస్థితి వస్తే ప్రజల్లో నాయకులు కూడా భయపడతారు. లేకపోతే మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందనే తరహాలో ఉంటే ప్రజలకు మంచి జరగదు, న్యాయం తక్కువగా జరుగుతుంది. కాబట్టి మీరు చదువుకున్న పిల్లలందరూ కూడా, చదువుకుంటున్న వాళ్ళు బాగా అవగాహన పెంచుకోండి. తప్పకుండా మీరు అడుగుతున్న చిన్న చిన్న సమస్యలు అవేమీ తీర్చలేనివి కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎక్కడా కొత్తగా జూనియర్ కాలేజీ ఇవ్వలే చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి జూనియర్ కాలేజీ రాయదుర్గం గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇచ్చారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గంలో డిగ్రీ కాలేజీకి ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టించా ఫస్ట్. మళ్ళా నేను వచ్చినాక నేను మళ్ళా 20 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యేగా రాయదుర్గం పోయేంత వరకు ఆ డిగ్రీ కాలేజీ అట్లాగే ఉండింది. మళ్ళా నేను పోయినాక న్యాక్ అక్రిడియేషన్కి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించాం. అంటే ఒక దూరదృష్టి ఉండాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే వసతులు ఇవన్నీ అప్పటికప్పుడు ఓట్లు రాలేటివి కాదు, కానీ శాశ్వతమైన కార్యక్రమాలు. ఆ కాలేజీకి పోతే ఈ కాలేజీకి నేను గుణాదేశా, అట్లాగే న్యాక్ అక్రిడియేషన్ రావడానికి నేను సహకరించా, నేను ఈ కార్యక్రమాలన్నీ చేశా అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ రకంగా ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలిగితే, సమాజము పట్ల ఒక మంచి అవగాహనతో మనం జీవనం చేయగలిగితే మంచి పౌరుడిగా మనం బతికేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రకంగా మీరందరూ మంచి ఆలోచనలతో, కష్టం వచ్చిన జీవితంలో నాకు వచ్చిన కొన్ని కష్టాలు మీకు ఎవరికి రాలే, కానీ కష్టపడినా రోజు కష్టపడతా ఉంటా. ఈరోజు కూడా పొద్దున్న నుంచి పరిగెడతానే ఉంటాం. దాదాపు 59 సంవత్సరాలు నా వయస్సు, కానీ ఏ ఒక్కరోజు వృధాగా ఉండను. ఏదో పని చేస్తూ ఉంటాం, ఎవరోరికి సహాయం చేయాలని తపన పడుతూ ఉంటాం. ఆ రకంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాజానికి మనం ఏ రకంగా ఉపయోగపడాలా, ఈరోజు ఎంతమందికి ఉపయోగపడినాం, ఎంతమందికి మేలు చేశాం అనేది బేరీజు వేసుకొని ఆ రోజు నిద్రపోయేటట్టుగా ఉంటుంది నా దినచర్య. అట్లా ప్రతి ఒక్కరూ అనుకోగలిగితే సమయం అనేది వృధా కాదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, సమాజానికి ఉపయోగపడే విధంగా సమయాన్ని వెచ్చించాలా. ఆ రకంగా మీరందరూ కూడా మంచి పౌరులుగా ఎదగాలని, మీ జీవితాల్లో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని, మీ కుటుంబాలకు మీరు ఆలంబనగా ఉండడంతో పాటు సమాజానికి మీ చుట్టూ ఉండే 10 మందికి సహాయపడే శక్తి, సామర్థ్యము మీరు సంపాదించుకోవాలని మిమ్మల్ని నేను పేరున కోరుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా మీరు సమీక్ష చేసుకోండి, తెలుసుకోండి. ఇప్పుడు ఎక్కడివైనా ప్రభుత్వం అనేది దానికి ఒక ఆకారం ఉండదు, కానీ అక్కడ పనిచేసే ఉద్యోగులు, ఒక పోలీస్ స్టేషన్ అయినా, ఒక ఎంఆర్ఓ అయినా, ఎంపీడీఓ ఆఫీస్ అయినా, లేకపోతే ఒక స్కూల్ అయినా, ఇట్లాంటివన్నీ కూడా కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది, గతంలో ఎట్లా పనిచేసింది, ఇప్పుడు ఎట్లా పనిచేస్తూ ఉంది, ఒక విధ్వంసకర పరిపాలన ఈ రాష్ట్రంలో సాగుతూ ఉంది. అభివృద్ధి లేదు, పరిశ్రమలు రావడం లేదు. కియా లాంటి పరిశ్రమ ఒక అనావృష్టి అనంతపురం జిల్లాకు వస్తుందని ఎవరు ఊహించలే. గొల్లపల్లి రిజర్వాయరు కట్టి వాళ్ళకు నీళ్ళు ఇచ్చి అంత పెద్ద పరిశ్రమ తీసుకొస్తే ఈరోజు దాదాపు 18,000 మంది ఆడ ఉపాధి సౌకర్యం పొందుతూ ఉన్నారు. అక్కడ కూడా శాతవాహన ఇండస్ట్రీ ఉంది బొమ్మనాల్ మండలంలో, అక్కడ దాదాపు ఒక 800-900 మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా దాన్ని విస్తరించాలా. నేను
ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా కొన్ని అట్లాంటి పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తమిళనాడుకు సంబంధించిన ఒక స్టీల్ ఇండస్ట్రీ వాళ్ళు మన దగ్గర పరిశ్రమ పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించి మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను కూడా సమకూర్చి అట్లాంటి పరిశ్రమలు తీసుకొస్తే ఎక్కువ మందికి మీలాంటి యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయి. తప్పకుండా ఆ రకంగా నేను పని చేస్తానని, అట్లాగే మన మిత్రుడు చెప్పినట్లు ఒక స్టడీ సెంటర్ లాంటివి, అంటే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఒక ఏర్పాటు చేయమని అడిగినారు. తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి సంవత్సరం చేద్దామా, రెండో సంవత్సరంలో చేయగలుగుతామో చూసి, అది నా ఆకాంక్ష కూడా అట్లాంటిది ఒక మంచి సెంటర్ ఒకటి పెట్టాలని. కాబట్టి తప్పకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ, మీరందరూ ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది, ఒక ప్రతిష్ట ఉంది. అంటే ఈయన ఒక మంచి పరిపాలనా దక్షుడు, ఈయన వచ్చే 20 సంవత్సరాల్లో ఈ ప్రపంచం ఎట్లా ఉంటుంది, ఈ దేశం ఎట్లా ఉంటుంది, ఏ రకమైన మార్పులు వస్తాయని ఊహించుకొని దానికి తగ్గట్టు ఆ సమాజాన్ని తయారు చేసే శక్తిమంతుడు చంద్రబాబు నాయుడు గారని ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అట్లాంటి నాయకుడి చేతిలో రాష్ట్రం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆయనకి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, నాకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు. కానీ అనుభవజ్ఞులు, 10 మందికి సహాయపడాలనే అభిలాష ఉన్నవాళ్ళు, నిరంతరము కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు పదవుల్లో ఉంటే, పదవులు అధికారంగా కాకుండా అలంకారప్రాయంగా కాకుండా ఒక బాధ్యతగా పనిచేసేదానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ రకంగా మంచి వ్యక్తుల్ని ఎన్నుకోమని, మీరందరూ నాకు సహాయకారిగా ఉండాలని. ఎందుకంటే మీరు యువరక్తం. ఎంతమంది ఫస్ట్ ఓటర్లు ఉన్నారు? ఫస్ట్ టైం ఓటర్లు అందరూ ఫస్ట్ టైం ఓటర్లే. గుడ్. మీ తొలి ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాలి, అవునా? ఫస్ట్ ఓటు తెలుగుదేశం పార్టీకే వేయాలా. మంచి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావాలా. దానికి మీరందరూ కూడా సహకరించమని మిమ్మల్ని నేను పేరు పేరున కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.